గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. వచ్చే ఎన్నికల్లో మా పోటీ బీజేపీతోనే, 3వ స్థానానికే కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతోంది. ఈ మాటలన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను అనే మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసి ఇమ్మీడియట్గా ఒంటరిగానే మేము బరిలోకి దిగుతాము అనేటువంటి మాటను కూడా చెప్తుంది. ఎన్నికలకు 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడే 3 ప్రధాన పార్టీలు ఎందుకని తెలంగాణ మీద, అందులోనూ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి? నిజంగానే ఛాలెంజెస్ ఏమున్నాయి? ఎవరికి ఎలాంటి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి? పాజిటివ్ ఎవరికి కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో ఎలక్షన్స్ అనేవి యూజువల్గా ఒక 1 year ముందు కనిపిస్తూ ఉంటాయి. షెడ్యూల్ మొదలవుతుంది, లేకపోతే ఎవరెవరు క్యాండిడేట్స్ ఉంటారు అనుకున్నది, హామీలు ఏమి ఉండాలి, ఇప్పటిదాకా ఏం చేయలేదు, ఏం జరగాలి అనే దాని. బట్ ఈసారి ఎందుకు 2029లో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇంత ఎర్లీగానే జరుగుతోంది? అసలు నాకు తెలిసి, నేను 38 ఏళ్ల బట్టి జర్నలిజం చేస్తున్నాను. రాజకీయ పార్టీలు ఫ్రమ్ ద డే 1 ఎన్నికల గురించే మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన రోజు నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎన్నికల గురించే మాట్లాడతారు. ప్రతిపక్షంలోకి నెట్టబడితే ఆ పార్టీ ఎన్నికల గురించే మాట్లాడుతుంది. లక్ష్యం ఏంటి? ఈ పొలిటికల్ పార్టీస్కి అధికారం చేజిక్కించుకోవడం. ఈ ప్రాసెస్లో కొంత గవర్నెన్స్ నెగ్లెక్ట్ కూడా చేయబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు అలవి కాని హామీలు ఇస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఇవాళ కాదు, 40 ఏళ్ళ బట్టి ఉన్నది. ఇంకా ముందు కాలం నుంచి కూడా ఉండొచ్చు. నాకంటే సీనియర్స్కి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. అలవి కాని హామీలు ఇస్తారు. వాటన్నింటినీ 100% ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ చేయలేరు. కొంతమందికి ఇస్తే ఏదో 35 మార్కులకి పాస్ అవుతుంది. పరీక్ష రాస్తే మనం 35 మార్కులు వస్తే పాస్. అట్లా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ పాస్ పర్సంటేజ్ని అలా లెక్కేసుకుంటాయి. 35, 36 వచ్చే సరిపోతుంది. వీ హ్యావ్ డన్ 36% ఆఫ్ ది పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ అస్. ఇంకా మిగతా ఎగ్జిస్టింగ్ 16% ఓట్ మనకున్న బేస్తో తెచ్చేసుకుంటే 51%, 52% వచ్చేస్తే మన అధికారంలోకి వస్తాం అనే పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. కొత్తగా వచ్చినటువంటి పరిణామం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు నేను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటించారు. ఈయన 34 వరకు ఎలా ఉంటారు అని కాంగ్రెస్లో ఉన్న సీనియర్లకు కొంత లోపల లర్కింగ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, కానీ బయటకు అనలేరు. ఎందుకు అనలేరు? ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కొన్ని విచిత్రమైన ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆయన ఇంట గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి. బట్ కాంగ్రెస్ చరిత్రలో చూసుకుంటే ఫస్ట్ రచ్చ గెలుస్తారు, తర్వాత ఇంట గెలిచే కార్యక్రమం చేస్తారు. రచ్చ గెలవడం అంటే ఆ కుర్చీలో కూర్చోవడం. సో మీరు చూడండి, మనం మరీ వెనక్కి వెళ్ళిపోకుండా 89 దగ్గరికి వెళ్దాం. 89లో చెన్నారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికలు కొట్లాడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అనుకున్నారు అందరూ. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, కొనసాగారు. కొనసాగిన తర్వాత మత కలహాలు జరగగానే ధన్మని తీస్తారు. ఆయన్ని తీసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేశారు. అతనుకున్న అక్యుమెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నాడని అనుకున్నారు. ఒక 2 ఏళ్ళ ఏడనార్థం అయ్యేటప్పటికీ ఆయన మీద కూడా భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చి విత్ ఇన్ ది పార్టీ ఇంప్లోడ్ అయింది. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డిని పట్టుకొచ్చారు. 2 ఏళ్ళు కొనసాగాడు. తర్వాత ఎలక్షన్లో పోయింది. సో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రతి లీడర్కి ఉండి తీరాలి. సో అట్లనే రేవంత్ రెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటిస్తున్నారు. మళ్ళీ 2 ముఖ్యమంత్రులు మార్చుకున్నారు. రోసయ్య గారిని పెట్టి రోసయ్య గారు తన త్రూఅవుట్ కొనసాగించలేదు. రోసయ్య ఒక దశకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ యాజిటేషన్ హీట్ని భరించలేకపోయాడు. అందుకని ఆయన కాడి కింద పడేసాడు. రోసయ్యని వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం తీసిలేదు. యాక్చువల్గా నేను ఉండను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఆయన చివరిదాకా ఏదో చేశాడు, కానీ ఆ తెలంగాణ సెపరేట్ అయిపోతుంది, సెపరేట్ చేయాలని సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఏమిటో చేస్తాడు. సొంతంగా పార్టీ పెట్టి దానికి రిజైన్ చేసేసి ఏదో చెప్పుల గుర్తుతో పోటీ చేసి ఏమిటో చేస్తాడు ఆయన. బట్ దట్స్ ఆల్ హిస్టరీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ముందు లోపల వాళ్ళని టేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంతృప్తి పరచాలి. సంతృప్తి కాదు, కొంత కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సంతృప్తి పరిస్తే సంతోషపడిపోతారంటే ఇప్పుడు 3-4 లీడర్లు ఉన్నారు, వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు.
సో వాళ్ళందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. సో వాళ్ళని కొంచెం టేమ్ చేయాలి, దువ్వి నయానో భయానో కంట్రోల్లో ఉంచాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ వల్లనే కదా కాంగ్రెస్ ఎన్నికైంది, దాంట్లో ఏం అనుమానం లేదు కదా, ఎవరికీ అనుమానం లేదు. సోనియా గాంధీ గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళని చూసి కాంగ్రెస్కి ఓట్లు వేయలేదు. తెలంగాణలో పడిన ఓటు రేవంత్ రెడ్డి మొహం చూసి వేశారు. ఈ ఎమర్జ్డ్ యాజ్ ది లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాత నేను 34 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అనేది ఫస్ట్ థింగ్, అది ఒక కాన్ఫిడెన్స్. రెండవది ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఈ రెండు ఇంపార్టెంటే ఫర్ ఎనీ పొలిటీషియన్. అండ్ అందరూ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు స్ట్రాంగ్గాను బెటర్గాను యాజ్ అ పొలిటీషియన్, అంటే గవర్నెన్స్ బెస్ట్ గవర్నమెంట్ అని నేనేం చెప్పడం లేదు, అలాంటి గవర్నెన్స్ ఎవరు ఇవ్వడం లేదు, ఎప్పుడూ ఇవ్వటం లేదు. బట్ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఆ అనుపానాలు బాగా పట్టుకొని ఆయన హీఈ్ ఏబుల్ టు లీడ్ ది పార్టీ. లోపల ఏమైనా చిన్న చితక ఉన్నా మొత్తానికి రేవంత్ రెడ్డి ఈజ్ ది ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ హియర్, దాంట్లో సందేహం లేదు. సో అతను 2034లో కూడా మేమే అధికారంలోకి వస్తాం, మీ పార్టీ రాదు అని బీఆర్ఎస్ సవాల్ చేస్తూ బీఆర్ఎస్ మీద మైండ్ గేమ్ ఆడే కార్యక్రమం ఆయన ఎప్పటి నుంచో మొదలుపెట్టాడు. అట్లీస్ట్ 1.5 years బట్టి. ఐ థింక్ రేవంత్ రెడ్డి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కాన్క్లేవ్స్ నిర్వహిస్తారు మీడియా ఆర్గనైజేషన్స్, వాటిలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కాన్క్లేవ్స్లో పాల్గొన్నది రేవంత్ రెడ్డి. అతను డైరెక్ట్గా వెళ్ళి అతనే పార్టిసిపేట్ చేస్తారు. టెలిగ్రాఫ్ గ్రూప్ ఇలా చాలామంది ఎవరు నిర్వహించినా ఆయన హీఈస్ నాట్ హెజిటేటింగ్ టు గో అండ్ టాక్. సో అన్ని కాన్క్లేవ్స్లో కూడా అతను ఈ స్వరాన్ని చాలా బలంగా వినిపిస్తున్నారు. దిస్ ఈస్ ఫర్ 2 reasons. కాన్క్లేవ్లో చెప్తే దిస్ మెసేజ్ గోస్ అక్రాస్ ది నేషన్. సో ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు అని అనుకునే వాళ్ళు కూడా డౌట్లో పడతారు. వీళ్ళు పర్లేదు స్ట్రాంగ్గానే ఉన్నారు, అట్లా 50-50 ఉన్నారు అనుకునే వాళ్ళు వీళ్ళు బాగా స్ట్రాంగ్ అయ్యారు, కొనసాగుతారేమో అనే అభిప్రాయంలోకి వాళ్ళు వస్తారు. ఈ విషయాన్ని చాలా గట్టిగానే ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాడు ఆయన. దాన్ని ఎవరు విత్ ఇన్ ది పార్టీ ఛాలెంజ్ చేయడం లేదు కూడా. ప్రధానంగా ఎవరు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది, భట్టి గారు ఛాలెంజ్ చేయాలి, లేక ఉత్తమ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయాలి. వీళ్ళిద్దరికి ఒక చిన్న సమస్య ఉన్నది. దట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇండివిజువల్ టు దెమ్. ఏంటంటే భట్టి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికాడు 2018లో. బీఆర్ఎస్ రెన్యూడ్ టర్మ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు భట్టి గారు కాంగ్రెస్ పక్షం నాయకుడిగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్లో ఉండేవాడు. దాన్ని మన కేసీఆర్ గారు ఒక దాంట్లో అనేక మందిని లాగేసుకున్నారు. 2/3 మెర్జ్ అయిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. ఎమ్మెల్యేలనే కూడగట్టి ఉంచలేకపోయారు. వాట్ ఎవర్ రీజన్స్, అది అతని వీక్నెస్ అని మనమేం అనుకోక్కర్లేదు, బట్ అతని స్ట్రెంగ్త్ మాత్రం కాదు. ఇఫ్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ హీ వుడ్ హ్యావ్ కంటైన్డ్ ది డిఫెక్షన్. అది చేయలేదు ఆయన. ఉత్తమ్ రెడ్డి గారికి పార్టీ గెలిపించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చేటట్టుగానే 2018లో ఆయనకి పిసిసి అధ్యక్షుడిగా ఆయన నేతృత్వంలోనే ఎలక్షన్కి వెళ్ళారు. ఆ ఎలక్షన్ ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. సో వీరిద్దరికీ నాయకత్వ బాధ్యతలు ఒప్పచెప్తే వాళ్ళు దాన్ని సకృత్యంగా నిర్వహించలేకపోయారు. రేవంత్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అతను మొత్తానికి కొండతో ఢీకొని అధికారం తెచ్చుకున్నాడు. కేసీఆర్ కొండే, ఆయనతో కొట్లాడి అధికారం సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కడ మాల్ ప్రాక్టీస్ చేయలేదు, రాజీ పడలేదు, తొండి చేయలేదు, ఏం చేయలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలక్షన్, ఫేస్ టు ఫేస్ కొట్లాడారు, వచ్చారు. దాంట్లో బీజేపీ వాళ్ళు కొన్ని క్రమ్స్ చేరుకున్నారు. 8 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సో రేవంత్ రెడ్డి నేను 34 వరకు ఉంటానడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. దట్స్ ఎ మైండ్ గేమ్, కాన్ఫిడెన్స్ గేమ్. అండ్ అతనికి 8 సంవత్సరాలు అతను ఎత్తుకున్న ప్రాజెక్ట్స్ ఏంటంటివి, మూసీ రిజర్వినేషన్, ఫ్యూచర్ సిటీ, ఇలా ఆయన పెద్ద ప్రాజెక్టులు కొన్ని ఎత్తుకున్నాడు. మెట్రో ఎక్స్పాన్షన్ అండ్ ప్యూర్ రేర్ ఫ్యాక్టరీస్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయటం. ఇలా దిస్ ఆర్ ఆల్ మెగా ప్రోగ్రామ్స్ విచ్ ఇన్వాల్వ్స్ crores of rupees. వీటికే మొన్న ప్రధానమంత్రికి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆయన, ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉన్నారనుకోండి. సో కనీసం ఇంకొక 8 సంవత్సరాల అధికారంలో ఉంటే కానీ వీటన్నిటికీ దే వోంట్ రీచ్ ఎ ఫ్రూషన్. అవన్నీ ఒక కార్యరూపం దాల్చి రిఫ్లెక్షన్ సమాజంలో అందరూ ఫీల్ అవ్వాలంటే ఆయనకి కొంత టర్మ్ కావాలనేది అతని ఉద్దేశం. అండ్ ఈ పెద్ద ప్రాజెక్టులు ఎందుకో ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటంటే టు కన్విన్స్ ది పీపుల్ దట్ దే నీడ్ టు గివ్ హిమ్ 2 terms. ఒక టర్మ్ ఇచ్చారు కాబట్టి 2వ టర్మ్ ఇవ్వాలని.
సో ఇవన్నీ ప్రోధి చేసుకుని ఆయన తన కాంక్షని వెలిబుచ్చుతున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రానివ్వటం లేదు, అతనితో ఎడమొహం ఉన్నాడు. ఇలాంటి ప్రచారం సోషల్ మీడియా వాడుకొని బీఆర్ఎస్ వాళ్ళు చాలా చేశారు. సీఎంని కూడా మార్చబోతున్నారు. ఇలాంటివన్నీ చేసినా అక్కడ అదంతా ఏం లేదు. అయితే కాంగ్రెస్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ పార్టీ మైండ్ యూ. సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేశారు. డీకే శివకుమార్ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది కర్ణాటకలో. వెళ్ళిన తర్వాత సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం యాజ్ అ లీడర్ ఆల్సో ఆయనకు 80% ఆఫ్ ది కాంగ్రెస్ ఎలక్టరేట్లో ఆయనకి యాక్సెప్టబిలిటీ ఉన్నది. అయినా కానీ సడన్గా 3 ఏళ్ళు అయిపోగానే ఆయనకి ఉద్వాసన పలికి ఇంకొక తనకి ఇచ్చారు. అయితే అక్కడ డీకే శివకుమార్ అంత పవర్ఫుల్ లీడర్ ఇక్కడైతే వర్లేరు ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. దాంతో రేవంత్ రెడ్డి తన రిట్ రన్ చేసుకోవాలి, తన మాట నెగ్గించుకునే కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నాడు. అది పొలిటికల్గా తప్పు కాదు. అందుకని ఎలక్షన్ గురించి మాట్లాడుతుంటారు, మీరు రారు మేము వస్తాం. నెక్స్ట్ కమింగ్ టు బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ లైక్ ఎ టైగర్, wounded టైగర్ నౌ. ఏంటి, టైగర్ హ్యాస్ టేస్టెడ్ ది బ్లడ్ ఆఫ్ పవర్, బీయింగ్ ఇన్ పవర్ అనే రక్తాన్ని రుచి చూసిన పులి లాంటి పార్టీ బీఆర్ఎస్. రక్తం మరిగిన పులి లాంటి. నెగటివ్ టర్మ్ లాగా ఉంటుంది. నెగటివ్ ఏం కాదు. ఇప్పుడు ఆ రక్తం కెన్ బి పాజిటివ్ ఆల్సో. ప్రజాసేవలో వాళ్ళు రకరకాల స్కీమ్స్ ప్రవేశపెట్టారు, రకరకాల స్కీమ్స్ జనం ముందుకు తీసుకొచ్చారు. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ అవ్వలేదు. జనంలో కొన్ని విషయాల మీద చాలా మద్దతు ఉన్నది బీఆర్ఎస్కి, కొన్ని విషయాల మీద వ్యతిరేకత ఉన్నది. దిస్ ఈజ్ కామన్ టు ఎవ్రీబడి. ఇంట్లో కూడా మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన చేష్టల మీద కూడా ఇంట్లో వాళ్ళకి కొన్నిట్లో అంగీకారం కొన్నిట్లో వ్యతిరేక భావం ఉంటాయి. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పార్టీ మీద బాగా మద్దతు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, మద్దతు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దానివల్లనే ఎలక్షన్ ఓడిపోయారు వాళ్ళు. ఓకే, అలాగని వాళ్ళ పాలసీస్ అన్నీ తప్ప. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు అని ఒక పెద్ద స్కీమ్ పెట్టాడు కేసీఆర్ గారు. అసలు ఈ రైతు బంధు ఫార్మర్స్కి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళనే స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది, రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి, కానీ ఎవరూ దాన్ని ప్రయోగం చేయలేదు. చాలా మంచి ప్రోగ్రామ్ అనే విషయాన్ని ఆయన నమ్మి వెంటనే దాన్ని వర్క్ చేసి దాని మీద 8,000 రూపాయలు పర్ సీజన్ 4,000 per acre ఇద్దామని చెప్పి అసలు కొండలు గుట్టలు రోడ్లు అనేవి కూడా సర్వే చేయకుండా ఫార్మర్ అని ప్రతి ఒక్కడికి ఇచ్చారు. ఆ స్కీమ్ రన్ చేశారు. ఈ స్కీమ్ని మీరు నేషనల్ పార్టీస్ కాపీ కొట్టినాయి కదా. ఇట్లా కొన్ని ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. అట్లానే ది థ్రస్ట్ దే హ్యావ్ గివెన్ ఫర్ అర్బనైజేషన్ మీద కొద్ది గట్టిగా ఫోకస్ పెట్టి చాలా గ్రామాలను కలిపి చాలా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అర్బనైజేషన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ముందుకెళ్ళారు. మరి ఇప్పుడు ఆ మున్సిపాలిటీలను రద్దు చేసలేదుగా, అవన్నీ కొనసాగుతున్నాయిగా. సో పబ్లిక్ ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. 33 జిల్లాలు చేశారు. ఇలా వాళ్ళ స్కీమ్స్ వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు, అవి కొనసాగుతున్నాయి. కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, వాళ్ళే చేయలేకపోయారు. కొన్ని స్కీమ్స్ వీళ్ళు బంద్ పెట్టారు, ఎందుకంటే వీళ్ళ పాలసీ కాదు అది, అందుకని బంద్ పెట్టారు. అట్లానే బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ వాళ్ళు మేము ఫైట్ ఈజ్ విత్ బీజేపీ, నాట్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్ 3rd ప్లేస్లోకి వెళ్తుందని కేటీఆర్ గారు నిన్న ప్రకటించారు. డిఎంకే ఈజ్ ఎ బ్రేక్ అవే ఫ్యాక్షన్ ఫ్రమ్ డీకే, ద్రవిడార్ కழகம். కొత్త పార్టీగా రాలేదు. డిఎంకే నుంచి ఏఐడిఎంకే పుట్టింది. అవి ద్రవిడియన్ పార్టీస్. బట్ కొత్తగా అసలు ఉన్న రాజకీయ సెటప్ని షేకప్ చేసి మనం కొత్త రాజకీయం తీసుకొద్దామని పెట్టిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. కరెక్ట్గా ఇంచుమించుగా తెలంగాణ ఆస్పిరేషన్స్ అనేది మెయిన్ హెడ్లైన్గా తీసుకుని లాంచ్ చేసిన పొలిటికల్ పార్టీ భారత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి, వాటెవర్, కేసీఆర్ గారి పార్టీ. ఈయన ఈ పార్టీ పేరు మార్చుకోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు కవిత గారు కూడా ఏదో తెలంగాణ రాష్ట్ర సేన అని ఏదో పెట్టి ఆ పార్టీకి ఆ పేరు ఇవ్వద్దని వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు నిన్న మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బీఆర్ఎస్ వాళ్ళు. ఈ పార్టీ పేరు మార్చుకోవటం కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మొత్తానికి కేసీఆర్ గారి పార్టీ దే ఆర్ స్ట్రాంగ్. 25 years అయింది, వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఈ సంవత్సరం. 2001లో పెట్టుకున్నారు. ఓకే, సో వాళ్ళు ఇక బీజేపీ దగ్గరికి వస్తే
అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా కొట్లాడాలి మనం ఈ ఎలక్షన్, ఇట్స్ ఎ డూ ఆర్ డై ఫర్ అస్ అనే సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చారు. కాకపోతే ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ కాదు బీజేపీ ఎమర్జ్ అయింది అనేది మాత్రం యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఎమర్జ్ అయింది అనేది యాక్సెప్ట్ చేసినట్టు కాదు నా ఉద్దేశం. ఇట్స్ అ మైండ్ గేమ్ టు ప్లే అగేన్స్ట్ ది కాంగ్రెస్ దట్ యు ఆర్ థర్డ్. ఓకే, ఈలోపు బీజేపీ వాళ్ళు నిజంగానే మనం సెకండ్ ప్లేస్లోకి వచ్చామని అనుకుంటే ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉంటే ఫైట్ బికమ్స్ ఈజీ. ఇట్ విల్ బికమ్ ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ట్రై కార్నర్ కాంటెస్ట్ అనేది బీఆర్ఎస్ లెక్క అయి ఉండొచ్చు. డైరెక్ట్గా మనం చెప్పలేకపోయినాను. సో కాంగ్రెస్ నువ్వు పెద్ద పోటీలో లేవు బాస్, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ యూ అంటే వాళ్ళు మానసికంగా దుర్బలం అవుతారేమో అనేది ఆయన భావన కావచ్చు. ఇప్పుడు ఆయన 2034 వరకు నేనే ఉంటా అంటే వీళ్ళు మానసికంగా దుర్బలం అవుతారనేది ఆయన ఉద్దేశం. అట్లానే మీరు థర్డ్ ప్లేస్ అంటే అది ఈయన అసలు జనాలు మిమ్మల్ని కన్సిడర్ చేయడం లేదనేది. సో దిస్ ఇస్ అనదర్ పొలిటికల్ అటెంప్ట్. అది తప్పు కూడా కాదు. ఎందుకంటే అతను హీ వాంట్స్ టు షోకేస్ టు ది పీపుల్ దాట్ వీఆర్ స్ట్రాంగ్. వీ హ్యావ్ ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఫర్ ది పవర్ ఇన్ తెలంగాణ అనేది కేసీఆర్ గారి మాట. బీజేపీలో ఎవరండి లీడరు? ఇప్పుడు బీజేపీ అనేది కొంచెం గట్టిగా యాక్టివిటీ చేసిన కాలం బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొంత గట్టిగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొంత యాక్టివిటీ చేశారు. ఆయన కొంత దూరం నెట్టారు ఆ బండిని. బండి సంజయ్ గారికి బియాండ్ దట్ కేపబిలిటీ లేదు. దానికి ప్రధాన కారణం ఆయన పెద్ద చదువరి కాదు, చదువుకున్నవాడు కాదు, పెద్ద విద్యాగంధం అబ్బినవాడు కాదు, అండ్ ఆర్టికులేట్ కాదు. ఆయన మాట్లాడే మాట స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రతి పాయింట్ మనకు అర్థమవుతుంది, అండ్ అతను ఏ ఉద్దేశంతో చెప్తున్నారో కూడా అర్థమవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తుంది మనకి. కేసీఆర్ తన మాట వాక్చాతుర్యంతోనే ఉద్యమాన్ని నిర్మించారు. తను ఎట్లా తన ప్రజలను ఇంప్రెస్ చేసే పద్ధతి అతనికి బ్రహ్మాండంగా తెలుసు. అదే పద్ధతి రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు, అదే పద్ధతిలో కేటీఆర్ గారు, అదే సేమ్ హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారంటే అతను ఏమిటి చెప్పదలుచుకున్నారు అనేది మనకు తెలుస్తుంటుంది. అండ్ ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన గోల్ ఏంటి, ఇవన్నీ కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేంత స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతుంటారు. బండి సంజయ్కి ఆ క్యాపబిలిటీ లేదు. హీ వాజ్ ఎ రాబల్ రౌజర్. కొంత జనంలో హీ కుడ్ స్టోక్ రెబిలియన్ అపీల్ తీసుకురాగలిగారు. బట్ బియాండ్ దట్ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి. ఇప్పుడు ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. వాళ్ళ కొడుకు కేసు అని, తర్వాత ఆయన అనుచరుడు ఈటల రాజేందర్ మీద పోస్టర్లు వేసాడనే కేసు అని, అతను అక్యూజ్ నెంబర్ 1 అని, ఈ సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు అతను. పర్సనల్గా అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసింది ఏమీ లేకపోయినా, బట్ మొత్తానికి ఇవేం చిన్న విషయాలు కావు. ఇదొకటి. ఇక అరవింద్ ధర్మపురి, ఆయన చాలా అగ్రెసివ్ పర్సన్. ఆయన అప్రోచ్లో అతను రెండోసారి వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో ఎన్నికయ్యాడు, 2024లో ఎన్నికయ్యాడు. స్ట్రాంగ్ లీడరు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బట్ ఆయన స్టేట్ పార్టీని లీడ్ చేయగలడా? ఈజ్ బీసీ నాయకుడు, బట్ ఆయన స్టేట్ పార్టీని లీడ్ చేయగలడా? ఆయన మీద యాక్సెప్టబిలిటీ ఉందా? రాజేందర్ రకరకాల పొలిటికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాడు. ఆయన ఇంతకు ముందర ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చి అక్కడి నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి, దాంట్లో ఉద్యమంలో జాయిన్ అయ్యి, దానిలో పెరిగి పెద్దవాడై నంబర్ 2 స్థానానికి వచ్చి అక్కడి నుంచి నెట్టివేయబడి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యి ఇప్పుడైతే హీఈస్ ట్రయింగ్ టు, అతను ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని ఒక ప్రచారం భారీ ఎత్తున జరిగిన తర్వాత ధన్మన్ రామచంద్రరావు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మనం పవర్ సాధించాలి అనే లక్ష్యం బీజేపీకి అయితే ఉన్నట్టని నేను అనుకోవట్లా. ఈవెన్ దో అమిత్ షా సైడ్ వీ విల్ కంటెస్ట్ తెలంగాణ ఇండిపెండెంట్లీ విదౌట్ అలైనింగ్ విత్ ఎనీవన్ అని చెప్పినప్పటికీ, సౌత్లో అమ్మ ఫేస్ ఆఫ్ ది పార్టీ ఉంటేనే ప్రజలు ఆ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ఎమ్మెల్యేలని గట్రా ఎన్నుకోవడం అనేది ఒక ప్రాసెస్. బట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ డోంట్ యాడ్ వెయిట్ అని నేను అనలేదు, కానీ నాయకుడు మొహం చూసి ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి మొహం చూసి ఓట్లేశారు 2023లో, 2014లో, 2018లో కేసీఆర్ గారి మొహం చూసి ఓట్లేశారు. అట్లానే తమిళనాడులో స్టాలిన్ మొహం చూసి ఓట్లేశారు. ఇప్పుడు విజయ్ మొహం చూసి ఓట్లేశారు. పినరాయి విజయన్ ఓడిపోతే
విడి సతీశన్ ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ? కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్లో చాలా పవర్ఫుల్, పెద్దవాడు. అండ్ ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళలో 60-70% మంది కేసీ వేణుగోపాల్ నాయకత్వం గురించనే మద్దతు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలివిగా విడి సతీశన్ ఎందుకు చేసింది? ఆయన చాలా సంవత్సరాలు పార్టీ కోసం కేరళలో ఉండి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి ఆయన రెక్కల కష్టం మీదే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. తీసుకురావడం వల్ల కాంగ్రెస్ అక్కడ ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్. బీజేపీకి ఎవరు ఆ ఫేసు? బీజేపీకి ఒక ఫేస్ ఉండాల్సిన అవసరం ఏముంది? బీజేపీయే జాతీయ పార్టీ, బీజేపీయే కేంద్రంలో ఉంది, బీజేపీకి తరఫున మోదీ ఉన్నారు. మోదీని చూసి ఓటేస్తారు, మోదీని చూసి ఓటేస్తారు. కరెక్ట్. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మోదీని చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఉత్తర భారతదేశం ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరు, మీకు ఆ పేర్లు కూడా తెలియవు, అంటే గుర్తురావు సడన్గా. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు తెలీదు. వీళ్ళందరూ బీజేపీ ముఖ్యమంత్రులే. వాళ్ళ పేరు మీద పాపులర్ అయ్యి వాళ్ళ ఎన్నికలు కొట్లాడాల. దే డిడ్ నాట్ లీడ్ ది పార్టీ టు ది ఎలక్షన్. నార్త్ ఇండియాలో నరేంద్ర మోడీ లెడ్ ది పార్టీ టు ది ఎలక్షన్. తర్వాత బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దే పిక్డ్ అండ్ చోజ్. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ వాజ్ నాట్ లీడింగ్ ది పార్టీ వెన్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ది ఫస్ట్ టైం. ఆయన ఎంపీ ఉత్తరప్రదేశ్లో. సో అతను ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేదు వీళ్ళు. సో నార్థర్న్ ఇండియా పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. అందుకని అక్కడ నడుచుకోవాలి. అందుకే కదా ఇప్పుడు 600 సీట్లు వాళ్ళు పట్టుకెళ్ళిపోయి ఇక్కడ 190 కన్ఫైన్ చేసేద్దాం సౌత్ ఇండియాలో, సో దట్ వీళ్ళు దే డోంట్ మ్యాటర్ టు అస్ అనే ఫీలింగ్లోకి వచ్చేసి విమెన్ రిజర్వేషన్ను డిలిమిటేషన్ కలిపి బిల్లు పెట్టారు. ఉద్దేశం అదే. సౌత్ ఇండియా ఈజ్ పొలిటికల్లీ ఇర్రెలవెంట్ అండి. రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్న టాపిక్ అదే, కేటీఆర్ గారు గట్టిగా మాట్లాడుతున్న టాపిక్ అదే, మొన్నటిదాకా స్టాలిన్ మాట్లాడిన టాపిక్ అదే, విజయ్ మాట్లాడుతున్న టాపిక్ అదే. ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ లైక్ దాట్. ఆ పాయింట్ ఎందుకు గట్టిగా ముందుకు తీసుకొస్తున్నారు? నార్త్ ఇండియాస్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, సౌత్ ఇండియాస్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. మీరు చూడండి, విజయ్తో టైఅప్. సౌత్ ఇండియా ఈజ్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ కాంగ్రెస్ టుడే కదా, దీంట్లో అనుమానం ఏం లేదు కదా. సో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయింది కదా. ఓన్లీ సౌత్లో ఎమర్జ్ అయింది కదా. ఓన్లీ సౌతే, బట్ సౌత్లో అయితే ఎమర్జ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఫేస్లు ఉన్నప్పుడు ఫేస్ లేని పార్టీగా బీజేపీ కేసీఆర్ని ఎదుర్కొంటుందా, రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటుందా? ఐ డౌట్. ఒకవేళ బీజేపీని బీఆర్ఎస్ కలిసిపోతే అనేది ఒక ఊహాత్మకమైన సిచ్యువేషన్ కొంతమంది ఊహిస్తున్నారు. బట్ అమిత్ షా చెప్పింది, అమిత్ షా నేను సొంతంగా వెళ్తా అంటున్నారు. కేటీఆర్ గారు అదే ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అట్లా బీజేపీతో కలిసి వెళుతుందని నేను అనుకోవడం లేదు, ఫర్ అ వెరైటీ ఆఫ్ రీజన్స్. కలిసి వెళితే అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది లాస్ట్ సంవత్సరంలో చెప్పగలుగుతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి బెంచ్ మార్క్స్ మనం అప్పుడే వేయలేం. 2.5 ఏళ్ళు అయింది. కొన్ని అద్భుతంగా ఉన్నాయి, కొన్ని పేలవంగా ఉన్నాయి, కొన్నిట్లో తేలిపోయారు. ఒకవేళ తేలిపోయిన వాటిని రివైవ్ చేస్తారేమో. అండ్ మళ్ళీ ఇప్పుడు బడే బాయ్ అనుకున్నారు, ముస్సహి జుడ్జావో అని ఆయన అన్నారు, మళ్ళీ వెళ్ళారు, కలిశారు. మీరు ఇవ్వకపోతే ఎలా అన్నారు, అడ్డుకుంటున్నది మీరే అని బీజేపీ వాళ్ళనే అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అవుతాయా అనేది ఒకటి 2.5 ఏళ్ల కాలం ఎదురు చూసాం, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడైనా జరగాలి, లేకపోతే ఫైట్ చేస్తాము. ఇవన్నీ తర్వాత రాబోయే 2.5 ఏళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. రాబోయే 2.5 ఏళ్లలో చివరి సంవత్సరం కొంత ఎలక్షన్ మూడ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ డే నుంచి పాలిటిక్స్ మాట్లాడినా వాళ్ళ లక్ష్యం మళ్ళీ కుర్చీలోకి రావడం కాబట్టి, అందరి పార్టీలకి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యం కాబట్టి దే స్పీక్ లైక్ దట్. బట్ దెన్ లాస్ట్ ఇయర్లో ఈక్వేషన్స్ సెట్ అవ్వడం మొదలవుతుంది. మీరు చూడండి, 2023లో ఫస్ట్ క్వార్టర్ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు నాయకుడు అయ్యాడు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సెకండ్ క్వార్టర్కి కొంత టిల్ట్ వచ్చింది. థర్డ్ క్వార్టర్లో ఎలక్షన్ అయిపోయింది, కాంగ్రెస్ గెలిచిపోయింది. సో దీస్ థింగ్స్ మీకు క్రిస్టల్ క్లియర్ అనేది లాస్ట్ 4 నెలల్లో వస్తుంది. లాస్ట్ 2 నెలల్లో కూడా రాదు. 2 నెలలకి కన్సాలిడేట్ అవుతుంటుంది. లాస్ట్ 4 నెలల్లో పిక్చర్ అర్థం అవుతుంది. ఓ సంథింగ్ ఈజ్ అమిస్ అనేది తెలుస్తుంది. గెలుస్తామని చెప్పిన వాళ్ళు గెలుస్తారా, గెలవరా, ఈ మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ ప్రజలకు గుర్తుంటుందా, ఇవన్నీ. అయితే ఈ పొలిటికల్ టైఅప్తో బీఆర్ఎస్ వెళ్తుందని నేను అనుకోవట్లేదు.
వాళ్ళు సొంతంగానే వెళ్తారు. సో మూడు పార్టీలు ఒంటరిగానే ఉంటాయి. ట్రయాంగులర్ కాంటెస్ట్ గానే ఉంటుంది. బీజేపీకి ఫేస్ లేదమ్మా. ఇది బీజేపీ ఒకవేళ ఇఫ్ దే కుడ్ ఇవోక్ ది సో మచ్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్, జనం అందరూ బీజేపీ వెనకాల ర్యాలీ అయితే కూడా నా ఉద్దేశం యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మనం లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ మాట్లాడుకుందాం, బట్ ప్రస్తుతానికైతే బీజేపీ థర్డ్ పార్టీగానే ఉంటుంది. ఫైట్ ఈజ్ బిట్వీన్ ది రూలింగ్ పార్టీ అండ్ ది మెయిన్ అపోజిషన్. ఇంతవరకు డౌట్ ఏం లేదు. సో ఎంత మైండ్ గేమ్లు ఆడినప్పటికి కూడా చివరికి అల్టిమేట్ గా ఒక 6 నెలలు లాస్ట్ లో ఉన్నటువంటి 6 నెలలు అంతే అంతే ఎవరు వేగం పుంజుకుంటారు, ఎవరు రేస్ లో వెనకబడతారు పడతారు అనేది అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ సాయి శేఖర్ గారు. థ్యాంక్ యూ.